మీ పాలిటెక్నిక్ సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా? 300 మంది ఉన్నాం సార్ మొత్తం ఆఫీస్ 300 మంది ఇక్కడికి వచ్చారా? వచ్చేసినాం సార్, అందరు వచ్చినారు సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏజెన్సీ వ్యవస్థని ఎత్తేయాలి. రద్దు చేయాలి సార్. ఏజెన్సీ వాళ్ళు కరెక్ట్గా మాకు రిప్లై ఇవ్వట్లేదు సార్ దేనికైనా కానీ. ఈఎస్ఐ కానీ పిఎఫ్కు కానీ ఏదైనా అడుగుతా కూడా అవును మాకు తెలుసు, చెప్తాము చెప్పము, మీకు ఎందుకు చెప్పాలి, మేము చేసేది మేము చేస్తున్నాం కదా, కట్ అవుతుంది కదా అని ఉల్టా మాకు రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే కొత్త ఏజెన్సీలు చేసినారు కదా సార్, పాత ఏజెన్సీ బాగానే ఉండే కొద్దిగా, ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి మరీ ఘోరంగా సార్, అసలు రిప్లై కూడా ఇవ్వరు మాకు. ఏదైనా 4 నెలల నుంచి మీకు జీతాలు లేవు కదా, ఎట్లా తీస్తురమ్మా? డ్యూటీలో 4 నెలల నుంచి మేము బ్రేక్లోనే ఉన్నాం సార్. 4 డ్యూటీ కూడా వెళ్ళట్లేదు, అసలు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాము. ఇంత ఘోరంగా అయితే ఇప్పుడు ఎప్పుడు లేదు సార్. ఇన్ని సంవత్సరాలు నేను చేయబట్టి 8 సంవత్సరాలు అవుతుంది సార్ డ్యూటీలో. 8 సంవత్సరాల నుంచి ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు లేదు. అసలు బ్రేక్ అనేది ఇంత 1 మంత్ 1.5 మంతే ఇచ్చినారు. కానీ జూన్ 1 వరకన్నా వచ్చేసేది జీవో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే అసలు 4 మంత్స్ అవుతుంది సార్. ఫస్ట్ టైం 1 మంత్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టైంకు జీతాలు వస్తుండే సార్, వచ్చిండే సార్. అంత ఘోరం ఏం లేకుండే సార్. మళ్ళీ ఇంత బ్రేక్ కూడా ఇవ్వకుండే సార్ వాళ్ళు, ఇంత బ్రేక్ ఇవ్వకుండే మాకైతే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 4 మంత్స్ అవుతుంది. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, మాకు కొద్దిగానే ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఎవరు. అది సార్ మాకు ఏజెన్సీ విధానాన్ని ఎత్తేసారు అనుకో, మీకు జీతంలో ఎంత యాడ్ అవుతుంది? మాకు సార్ 23,000 వస్తుంది సార్. 23,000 వచ్చేస్తుంది మాకే, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా కార్పొరేషన్ వస్తే మాకే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ మీద కూడా ఏం బరువు పడదు కదా సార్. ఎందుకు మీరు ఇట్లా ఆలస్యం చేస్తున్నారు? అదే ఆంధ్రాలో చేసినారు కదా సార్, జగన్ సార్ వచ్చినప్పుడే చేసినారు కదా. మరి అక్కడో న్యాయము ఇక్కడో న్యాయమా సార్? మరి మాకు చెయ్యాలా డ్యూటీలు, లేకుంటే మానేసుకోలేకుంటే అట్ట మీద పనిలోకి పోవాలా? మరి అంత ఘోరం అయిపోతుంది కదా సార్ బతుకులు.